హలో నమస్తే అండి. చాలామంది విద్యార్థులు కెరీర్ గైడెన్స్ గురించి అడుగుతున్నారు. ఈరోజు కెరీర్ గైడెన్స్ గురించి మీతో పంచుకుంటున్నాను. ఒక ప్రత్యేకమైన చార్టు కూడా రూపొందించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే వాట్ నెక్స్ట్ 10th క్లాస్ ఆఫ్టర్ ఏమేమి చేయొచ్చు, ఎటువంటి కోర్స్ చేస్తే మంచిది, ఇక్కడ మనం గమనించవచ్చు. మరి 10th క్లాస్ తర్వాత 10వ తరగతి తర్వాత 5 విధాలుగా మనము మరి ఎంపికను చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్, 2 పాలిటెక్నిక్, 3 ఐటీఐ, 4 పారామెడికల్, 5 షార్ట్ టర్మ్ కోర్సెస్. ఇంటర్మీడియట్లో మరి ఎంపీసీ, బైపీసీ, లైబ్రరీ సైన్స్ గ్రూప్లో ఉంటాయి. కామర్స్ గ్రూప్లో సిఈసి, అదేవిధంగా ఆర్ట్స్ గ్రూప్లో ఎంఈసి, హెచ్ఈసి. కొన్ని కాలేజెస్లో ఎంఈసి ఉంటుంది, కొన్ని కాలేజెస్లో ఉండదు. కాబట్టి సాధారణంగా అన్ని కళాశాలలో కూడా ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి అన్నట్టు గ్రూపులు సాధారణంగా అన్ని కళాశాలలో కాలేజెస్లో ఉంటాయి. మీ యొక్క మరి ఆసక్తిని బట్టి మీరు సైన్స్ విద్యార్థులైతే ఎంపీసీ, బైపీసీ, లైబ్రరీ సైన్స్ ఎంచుకోవచ్చు. అదే ఒకవేళ మీరు సోషల్ హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళైతే హెచ్ఈసి, అలాగే నేను మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్ కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను, కామర్స్ కూడా కావాలనుకుంటే ఎంఈసి. ఈ విధంగా మరి గ్రూప్స్ అన్నటువంటి ఎంపిక చేసుకోవచ్చు. రెండవదిగా చూస్తే పాలిటెక్నిక్, ఇది 3 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో చాలా బ్రాంచెస్ ఉంటాయి. మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ట్రిపుల్ ఈ, ఐటీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రికల్, కెమికల్, ఏరోనాటికల్, అగ్రికల్చరల్, హార్టికల్చర్, బయోమెడికల్, మెరైన్ టెక్నాలజీ, మైనింగ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, పెట్రోలియం టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ. ఈ విధంగా చాలా కోర్సెస్ ఉంటాయి. అయితే కొన్ని కాలేజెస్లో కొన్ని కోర్సెస్ మాత్రమే ఉంటాయి. మరి మీకున్నటువంటి సంబంధిత మరి ఇంట్రెస్ట్ని బట్టి మీరు కోర్సుని ఎంపిక చేసుకోవచ్చు పురిలారి. మూడవదిగా చూస్తే ఐటీఐ, ఇది 2 years మాత్రమే ఉంటుంది. మరి ఇందులో కూడా మరి రకరకాలైనటువంటి బ్రాంచెస్ ఉంటాయి. ఫిట్టరు, కంప్యూటరు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబర్, సర్వేయర్, ఈ విధంగా వెల్డరు, ఫైర్మ్యాన్, రకరకాలైనటువంటి టెక్నాలజీస్ కూడా ఇందులో ఉంటాయి. మీ ఎంపికను బట్టి ఇది మరి త్వరగా యొక్క ఉద్యోగంలో త్వరగా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నాలుగవదిగా చూస్తే పారామెడికల్, మెడికల్ సైడ్ మరి 3 years కోర్స్ ఇది. ఇందులో కూడా డిఎల్ఎంటి, డిఓఏ, డిహెచ్ఎఫ్, ఎఫ్ఎం, డిఓటి, హెల్త్ ఇన్స్పెక్షన్, శానిటరీ ఇన్స్పెక్షన్, ఈ విధమైన కోర్సులు కూడా ఇందులో చేయొచ్చు. అదేవిధంగా స్టూడెంట్స్ మరి షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి. ఇవి 6 months లేదా 1 yearలో ముగించుకోవచ్చు. డిటిపి, పీజీడీసీఏ, గ్రాఫిక్స్, యానిమేషన్, వెబ్ డిజైనింగ్, సైబర్ సెక్యూరిటీ. ఈ మధ్య లేటెస్ట్గా మరి ఉన్నటువంటి కోర్సెస్ కూడా అందుబాటులో ఉంచినాయి. ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ 10thలో మీకు 10/10 వచ్చి ఉంటే ట్రిపుల్ ఐటీ అన్నటువంటిది ప్రభుత్వం అందిస్తుంది. మరి బాపట్ల, ఈ విధంగా కొన్ని చోట్ల ప్రాంతాల మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా ట్రిపుల్ ఐటీ కోర్సెస్ ఉన్నాయి. అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. వీటికి సంబంధించినటువంటి లింకులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి. అలాగే మరి ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి? ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలంటే మరి ఇక్కడ కూడా మరి ఇవ్వబడుతూ వచ్చింది. ఇంటర్మీడియట్ తర్వాత చేయాల్సినటువంటి కోర్సులు కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ, టీచింగ్ అండ్ అదర్స్, మరి 5 రకాలుగా విభజించడం జరిగింది. ఇంజనీరింగ్ 4 years కోర్సు, ఇది బీఈ, బీటెక్ వాళ్ళు చేస్తారు. దీనికి కంపల్సరీగా ఎంపీసీ అన్నటువంటిది ఉండాలి. ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదువు ఉండాలి. ఎంట్రన్స్ టెస్ట్ రాసి అందులో ఉత్తీర్ణత సాధిస్తే, మంచి ర్యాంక్ సాధిస్తే ఇందులో సీటు సంపాదించవచ్చు. లేదంటే మేనేజ్మెంట్ కోటాలో ప్రయత్నించాల్సి ఉంటుంది. ఎంసెట్ లేదా ఐఐటి, బిట్సాట్ వంటి అనేకమైనటువంటి ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి. వీటి ద్వారా మరి ఇంజనీరింగ్లో సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, సెరామిక్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, సిల్క్ అండ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ వంటి అనేకమైనటువంటి మరి కోర్సెస్ ఇందులో ఉన్నాయి. అదే ఒకవేళ
మరి బైపీసీ చదువుకున్నట్టు విద్యార్థులు మెడికల్ సైడ్ వెళ్ళాలని అనుకుంటే మరి బైపీసీ ఇంటర్మీడియట్లో బైపీసీ అర్హతతో మరి 5 ఇయర్స్ కోర్సు ఇది మెడిసిన్. ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాయడం ద్వారా ఇందులో మరి సెలెక్ట్ అవ్వచ్చు. తద్వారా మీరు ఎంబీబీఎస్ అల్లోపతిక్, బియుఎంఎస్ యునాని, బిహెచ్ఎంఎస్ హోమియోపతి, బిఏఎంఎస్ ఆయుర్వేదిక్, అలాగే బిఎన్వైఎస్ న్యాచురోపతి, అగ్రికల్చర్ బీఎస్సీ, బీడిఎస్ డెంటల్, అలాగే బీవీఎస్సి వెటర్నిటీ కోర్సు, బీపీటీ ఫిజియోథెరపీ కోర్సులు కూడా ఇందులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, మెడికల్లో హెల్త్ సైన్సెస్కి సంబంధించి కూడా 2 లేదా 3 ఇయర్స్ మరి కోర్సెస్ కూడా ఇందులో ఉంటాయి. బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, ఈ విధంగా కోర్సెస్ ఉన్నాయి. బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ, ఈ విధంగా కార్డియాక్ టెక్నికల్ బీఎస్సీ కోర్సులు ఇందులో కూడా ఉన్నాయి. అదేవిధంగా పారామెడికల్ కోర్సులు కూడా ఉన్నాయి. డయాలసిస్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ వంటి మంచి మంచి కోర్సులు కూడా ఇందులో ఉన్నాయి. కనుక స్టూడెంట్స్ మరి ఇంటర్మీడియట్ తర్వాత సాధారణంగా అందరూ డిగ్రీలో జాయిన్ అవుతుంటారు. ఇది 3 సంవత్సరాల కోర్సు. మరి డిగ్రీలో మరి బీఏ అనగా ఆర్ట్స్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఇందులో జాయిన్ అవుతారు. బీఎస్సీ సైన్స్కి సంబంధించిన విద్యార్థులు ఇందులో ఉంటారు. బీకామ్ కామర్స్కి సంబంధించిన విద్యార్థులు ఇందులో జాయిన్ అవుతారు. అదేవిధంగా అదర్ డిగ్రీస్ కూడా మరి చేయొచ్చు ఇంటర్మీడియట్ తర్వాత. కనుక ఫ్రెండ్స్ మరి డ్యూయల్ డిగ్రీ కూడా 4 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి. సిఎస్ చేయొచ్చు, సిఏ చేయొచ్చు, ఐసీడబ్ల్యూఏ చేయొచ్చు. దాని ద్వారా కూడా మంచి ఫ్యూచర్ అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి మీ యొక్క మరి ఆర్థిక పరిమితి, మీ యొక్క ఆసక్తిని బట్టి ఈ యొక్క కోర్సును ఎంపిక చేసుకోవాలి. కొంతమంది టీచింగ్ వైపు వెళ్తుంటారు. ఈ మధ్య ఎక్కువ కాలం డిఎస్సి పోస్టులు తీస్తున్నారు, టీచింగ్ వైపు వస్తున్నారు. టీచింగ్ అయితే ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ 2 ఇయర్స్ కోర్స్ ఇది. ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. ప్రైమరీ టీచర్ కింద మరి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా యూడిపిఈడి 2 ఇయర్స్ కోర్స్ కూడా ఉంది. అంటే పీఈటీ టీచర్ కింద వెళ్ళవచ్చు. ఈ విధమైన కోర్సు మాత్రం ఉన్నాయి. అలాగే మరి అదర్ కోర్సెస్ కూడా మనం చూడగలం. డిప్లొమా కోర్సెస్ చాలా ఉంటాయి. ఫారెన్ లాంగ్వేజెస్ సంబంధించి, జర్నలిజం సంబంధించి, టూరిజం సంబంధించి, హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి, డిజైనింగ్, ఫిల్మ్ మేకింగ్, మేనేజ్మెంట్, వీటిలో కూడా మరి కోర్సెస్ అన్నటువంటి మనం చేయొచ్చు స్టూడెంట్స్. ఇకపోతే మరి డిగ్రీ తర్వాత ఏం చేయాలి? డిగ్రీ తర్వాత ఏం చేయాలి సార్ అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. డిగ్రీ తర్వాత కూడా మరి చేయడానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. ఆఫ్టర్ డిగ్రీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఏం చేయాలో, మెడికల్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, టీచింగ్ స్టూడెంట్స్ అండ్ అదర్స్ ఏమేమి చేయాలో 5 రకాలుగా ఇక్కడ మీకు పిక్చర్ చూపించడం జరుగుతుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే మరి ఎంబీఏ చేయొచ్చు, ఎంటెక్ చేయొచ్చు, లేదా జాబ్ ప్రయత్నాలు అన్నటువంటి క్యాంపస్ ద్వారా వారి ప్రయత్నాలు చేయొచ్చు. మెడికల్ స్టూడెంట్స్ అయితే ఎంఎస్ లేదా ఎండి లేదా ప్రాక్టీస్కి వెళ్ళడం ద్వారా కూడా వారు పాల్గొనవచ్చు. అలాగే డిగ్రీ స్టూడెంట్స్ అయితే మరి బిఏ స్టూడెంట్స్ అయితే ఎంఏ మరి బిఈడి ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. బీఎస్సీ స్టూడెంట్స్ అయితే ఎంఎస్సి, బిఈడి వంటివి చేస్తారు. బీకామ్ స్టూడెంట్స్ అయితే ఎంకామ్, ఎంబీఏ, ఎల్ఎల్బి వంటివి చేస్తారు. ఈ విధంగా బీసీఏ స్టూడెంట్స్ అయితే ఎంసీఏ, ఎంబీఏ చేయొచ్చు, ఎంఎస్సి కంప్యూటర్స్ చేయొచ్చు. తద్వారా పిహెచ్డి వరకు మనం ముందుకెళ్ళొచ్చు. అలాగే బీబీఏ, బీబీఎం స్టూడెంట్స్ అయితే ఎంబీఏ చేసుకొని వారు పిహెచ్డి వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక గమనించండి. మరి టీచింగ్ స్టూడెంట్స్ ఉంటారు. ఆఫ్టర్ డిగ్రీ వాళ్ళు ఏం చేయాలంటే బీఈడి చేయొచ్చు. అంటే గతంలో వారు డిఎడ్ చేశారు కాబట్టి ఇప్పుడు బీఎడ్ చేయొచ్చు. బీఎడ్ తర్వాత ఎంఈడికి వెళ్ళొచ్చు, తర్వాత పిహెచ్డి వంటి కోర్సెస్కి వెళ్ళొచ్చు. అలాగే కొంతమంది అదర్ కోర్సెస్ కూడా ఉంటారు. అదర్ కోర్సెస్ కూడా మరి రకరకాల కోర్సెస్ మనకు ఆఫర్స్లో ఉన్నాయి. వాటిని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా పక్కన ఇవ్వడం జరిగింది. సైన్స్ విద్యార్థులైతే ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి కంప్యూటర్, ఎంఎస్సి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ వంటి కోర్సెస్ చేయొచ్చు. కనుక మిత్రులారా వీటన్నిటిని కూడా దయతో మీరు గమనించగలరని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ విధంగా ఆల్ ది బెస్ట్. మీ అందరికీ కూడా మంచి ప్రయత్నాలు చేయండి. మరి ఇంటర్మీడియట్ తర్వాత ఎటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి, అన్నటువంటిది ఇక్కడ మీకు చార్ట్ ఇవ్వడం జరిగింది. మన ఆంధ్ర స్టేట్లో నేషనల్గా ఎటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ తర్వాత ఎటువంటి సెట్స్ రాయవచ్చు, అవి ఏ నెలలో నోటిఫికేషన్ పడతాయి, ఏ విధంగా ఎగ్జామ్స్ జరుగుతాయి, వాటి యొక్క వారి వెబ్సైట్ అన్నటువంటిది కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి జేఈఈ మెయిన్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు, అలాగే ఎయిమ్స్, నీట్,
మరి జిప్మర్, బిట్సాట్ వంటి అనేకమైనటువంటి కోర్సెస్ ఉన్నాయి. వీటిలో వారు ఏ విధంగా పాల్పొందొచ్చు ఎప్పుడు అన్నది ఇక్కడ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. కనుక వీటి ఆధారంగా మనం చూడొచ్చు మరి ఇంజనీరింగ్ విద్యార్థులు ఏ ఎగ్జామ్స్ రాయాలి, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి అంటే ఇక్కడ జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, బిట్సాట్, అలాగే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారిది మరి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మరి మన భవిష్యత్తు మంచి చక్కని ఉన్నతమైన విధానంలో వెళ్ళడానికి ఈ కోర్సెస్ ఎంతో ఉపయోగపడతాయి. అంత మాత్రమే కాదు, ఆల్ ఇండియాలో కూడా మరి చేయాల్సినటువంటి కోర్సెస్ వాటి యొక్క వెబ్సైట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెడికల్ విద్యార్థులు అయితే మరి ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి ఇక్కడ కోర్సెస్ ఇవ్వడం జరిగింది. సిఎంసి వెల్లూరులో ఉంది, సిఎంసి లూధియానా, జిప్మర్, మణిపాల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ యూనివర్సిటీ వీటిలో వారు వాళ్ళ యొక్క ఫర్దర్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది కొనసాగించుకోవచ్చు. అలాగే మెరైన్, నేవీ, డిఫెన్స్ వాళ్ళు చదువుకున్నటువంటి వారు ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ రాయాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ టెస్ట్ ఎప్పుడు పడుతుంది, మనం ఎలాగ అప్లై చేసుకోవాలి ఇక్కడ సైట్ని విజిట్ చేయడం ద్వారా మరి తెలుసుకోవచ్చు స్టూడెంట్స్. అలాగే లా చేసే విద్యార్థులు మరి న్యాయ వ్యవస్థలో మరి ముందుకెళ్ళాలనుకున్నటువంటి వారు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అని ఉంటుంది. అలాగే లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఇండియాలో ఉంది, ఆల్ ఇండియాలో మరి ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ ఉంది, లాయిడ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉన్నాయి, వీటి ద్వారా కూడా వెళ్ళొచ్చు. అలాగే అగ్రికల్చర్, హోటల్ మేనేజ్మెంట్ చేసేటువంటి వారు మరి ఇండియా కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR వారి యూజీ, పీజీ కోర్సెస్ ఉన్నాయి. వాటిలో ఎంట్రన్స్ టెస్ట్ రాయడం ద్వారా కూడా అందులో పాల్పొందవచ్చు. ఈ విధంగా ఫ్యాషన్ డిజైన్కి వెళ్ళాల్సినటువంటి వారు ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్, దీనికి మరి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇందులో సిరీస్ 1, సిరీస్ 2లో యాక్టివిటీస్ అన్నటువంటివి ఉంటాయి. ఇక్కడ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా టాలెంట్ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఫ్రమ్ స్కూల్ లెవెల్ టు ఇంటర్మీడియట్ నుంచే మనం వీటన్నిటిని కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. నేను కూడా మా విద్యార్థులు ఎంతోమందిని NMMS అనే ఎగ్జామ్ 8th క్లాస్ విద్యార్థులకు ఉంటుంది. అలాగే గోదావరి టాలెంట్ టెస్ట్, అదేవిధంగా NTSC 10th క్లాస్ విద్యార్థులకు ఉంటుంది. ఇవన్నీ కూడా టాలెంట్ విద్యార్థులకు నిరూపించుకోవడం కోసం గవర్నమెంట్ పెట్టేటువంటి పరీక్షలు, స్కాలర్షిప్ కూడా వీటి ద్వారా పొందుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏ రకాలుగా మనము మరి ఎలిజిబిలిటీ సంపాదించవచ్చు, వాటికి ఎలిజిబిలిటీ సిలబస్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వాటి యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, వేటి మీద ఎగ్జామ్స్ జరుగుతాయి అన్నటువంటిది ఇక్కడ మీకు చూపించడం జరిగింది. కాబట్టి చాలా కోర్సెస్ ఉన్నాయి. వీటిని మరి చక్కగా అధ్యయనం చేయడం ద్వారా మీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చేసి నేను అనుకుంటున్నాను. ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తారో తెలుస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మంచి చక్కని మరి కెరీర్ గైడెన్స్ ద్వారా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.